న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఒక యాడ్ షూటింగ్ లో తారక్ స్వల్పంగా గాయపడినట్లుగా ఆయన టీం తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఘటనపై మరిన్ని వివరాలు ఇక తెలియాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడి అక్కడ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చక్రి, కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలోని కొంత పెద్దగా ఇమేజ్ ఉన్నటువంటి అటు సినీ హీరో, పెద్దగా ఎక్కువ మంది అభిమానించేటటువంటి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన ఇవాళ ఒక ప్రైవేటు యాడ్లో నటిస్తున్న క్రమంలో కూడా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెనువెంటనే కూడా ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా గతంలో కూడా అదుర్స్ మూవీ ఫైట్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఆయనకు గాయాలు అయ్యాయి. అంతేకాకుండా గతంలో కూడా ఆయనకు షూటింగ్ చేస్తున్న క్రమంలో కూడా, అంతేకాకుండా జిమ్ చేస్తున్న క్రమంలో కూడా గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంత ఉత్కంఠ పూర్తి స్థాయిలో కూడా వారు ఏమైంది జూనియర్ ఎన్టీఆర్ కు ఏంటి అనేది ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత అయోమయంలో కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాము అభిమానించేటటువంటి నటుడు ఈ యొక్క షూటింగ్ లో గాయాల పాలవ్వడం కూడా కొంత జీర్ణించుకోలేకపోతా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. అయితే ఒక ప్రైవేటు యాడ్ లో ప్రధానంగా కూల్ డ్రింక్స్ కి సంబంధించినటువంటి యాడ్స్ లో పెద్దగా ఫైట్లు, అంతేకాకుండా ఆకాశంలో ప్రయాణించేటటువంటి విమానాలు, అక్కడి నుంచి దూకేటటువంటి సీన్స్ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగినట్లు కొంత సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా సినీ హీరోలు కూడా నటించేటటువంటి యాడ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, వారికి ఎక్కువగా ఫైట్ సీన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున గాల్లో ఎగిరేటటువంటి సీన్స్ కావచ్చు, యాక్సిడెంట్ సీన్స్ కావచ్చు, వీటన్నిటిని తీసేటటువంటి క్రమంలో కూడా వారికి సరిపోలేటటువంటి డూబ్ను పెట్టి ఎక్కువగా ఈ యొక్క యాడ్స్ కావచ్చు, మరోవైపు సినిమాల చిత్రీకరణ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా వాటికి ఇంట్రెస్ట్ చూపకపోవడం కూడా ఆయనకు వరుసగా ఈ గాయాల పాలవ్వడం కూడా కొంత ఇబ్బందిగా కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేరుగా ఆయనే నటిస్తే గనక అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు. అయితే ఈ కోణంలోనే కూడా ఆ యొక్క షార్ట్ పర్ఫెక్షన్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన పూర్తి స్థాయిలో కూడా
అటు సినిమాకు అంకితమై పనిచేస్తూ ఉంటారు. మనం నటించేటటువంటి పాత్రలో జీవించాలనేటటువంటి కోణంలో కూడా ఆయన దృక్పథం ఉంటుంది. కాబట్టి ఎటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులను అదేవిధంగా ఇతరులను పెట్టి తన రోల్లో నటించడం కూడా పెద్దగా ఇష్టపడినటువంటి సినీ హీరోగా ఉన్నారు. ఈ కోణంలోనే కూడా ఆయన నటించినటువంటి ఒక ప్రైవేట్ యాడ్కు సంబంధించి షూటింగ్ చేస్తున్న క్రమంలో కూడా ఆయన కొంత స్వల్పంగా గాయాలైనట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే స్వల్పంగా గాయాలయ్యాయి, కొన్ని రోజుల పాటు రెస్ట్ అవసరం అనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రైవేటు హాస్పిటల్ కు ఆయనను తరలించారు, వెనువెంటనే కూడా చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేది కూడా వారి వ్యక్తిగత సహాయకులు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇటువంటి ఘటనలు జరిగిన క్రమంలో కూడా సినీ అభిమానులు పెద్ద ఎత్తున లక్షల్లో ఉంటారు కాబట్టి వారు ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఏమైంది, తాము అభిమానించేటటువంటి నటుడికి అనేటటువంటి సమాచారాన్ని వెతుకుతూ ఉంటారు. పూర్తి స్థాయిలో కూడా వారికి ఎటువంటి ఆపద అదేవిధంగా ప్రమాద ఘటనలు కావద్దంటూ కూడా పూజలు పెద్ద ఎత్తున చేసేటటువంటి అభిమానులు కూడా ఉంటారు. కాబట్టి వారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, మరోవైపు ఆయన వ్యక్తిగత పిఏలు కూడా సమాచారం అందిస్తా ఉన్నారు. ఆయనకు ఎటువంటి పూర్తి స్థాయిలో ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు. స్వల్పంగా ఈ యొక్క గాయాలు కావడంతో ఆయన ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అభిమానులు కూడా గందరగోళ పరిస్థితులకు గురి కావద్దు, ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఆయన 2009కి బిఫోర్ గానే ఆ ఎన్నికల ప్రచారానికి బిఫోర్ గానే కూడా కొంత గాయపడ్డారు. ఆ తర్వాత వచ్చినటువంటి అదూర్స్ మూవీ సమయంలో కూడా ఫైట్ సీన్ చివరిగా వచ్చేటటువంటి ఎండింగ్ ఫైట్ లో కూడా ఆయన తీవ్రంగా గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్కే పరిమితమయ్యారు. అప్పుడు కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. మరోవైపు అటు ఎన్టీఆర్ కుటుంబంలో వరుసగా గతంలో జరిగినటువంటి కారు ప్రమాదాల నేపథ్యంలో కూడా అప్పుడు కూడా పెద్దగా అభిమానులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బయటికి వచ్చి ఆయన ఒక వీడియో ద్వారా అభిమానులు ఆందోళన చెందవద్దు అనేటటువంటిది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు మేజర్ ఇంజూర్స్ ఏం కాలేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ షూటింగ్స్ నిర్వహించేటటువంటి క్రమంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలనే పలు సినిమాల్లో కూడా నటించేటటువంటి నటులు కావచ్చు, చిన్న స్థాయి అటు ఫైటర్స్ కావచ్చు, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా పలు సినిమాల్లో ఈ యొక్క చిత్రీకరణ సమయంలో కూడా చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర నిర్వహణ సంస్థలు కావచ్చు, నిర్మాణ సంస్థలు కావచ్చు, ఆ చిత్రాన్ని నిర్మించేటటువంటి సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సూచిస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాతనే చిత్రీకరణ చేయాలి. ఎటువంటి సాహసోపేతమైనటువంటి షూట్స్ నిర్వహించేటటువంటి క్రమంలో కూడా అటు ఆయా రంగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్న వారితో కానీ లేదంటే పూర్తి స్థాయి పర్యవేక్షకుల ఆధీనంలోనే ఇటువంటి ప్రయోగాలు చేయాలనేది కూడా నిత్యం చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందుతా ఉంది. స్వల్పంగా గాయపడి ఆయన ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ప్రమాదంలో ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడినట్లుగా సమాచారం. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి గాయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ సంపత్ ఫోన్లైన్ అందిస్తారు. సంపత్, హైదరాబాద్ లోని ప్రైవేట్ యాడ్ షూటింగ్ సంబంధించి షూటింగ్ చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి తీవ్ర గాయాలు, అంటే ఒక స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేసేందుకు ఒక సెట్ లో కూడా ఒక షూట్ చేస్తున్న సమయంలో కొంచెం రోప్ ఇబ్బంది అవడంతో కాలుకు గాయమైనట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంచెం తీవ్రంగా వాళ్ళు ఇదవుతున్నారు. అలాంటి ఏమి కాకుండా కూడా వాళ్ళ పిఏ కూడా వాళ్ళ అందరికీ కూడా ఎన్టీఆర్ కి ఎలాంటి
ఇంకా స్వల్ప గాయాలు జరిగాయి, పెద్దగా ఏం ప్రమాదం ఏమీ లేదు. దీనికి సంబంధించిన ఎవరు ఆందోళన చెందాల్సిన పనులు అంటూ కూడా చెప్తున్నారు. స్వల్పంగానే గాయాలయ్యే, పెద్దగా ఏం అవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ గారు చికిత్స తీసుకుంటా కూడా తను ఏదైతే ఇంతవరకు ఏదైతే జరిగిన సంఘటనలు ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి షూటింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఈ చిన్న షూటింగ్ లో ఒక చిన్న ప్రమాదం జరగడం వల్ల స్వల్పంగా గాయాలు అవడంతోనే ఆ దగ్గరలోని ఆసుపత్రిలో కూడా చికిత్స పొందాలని తెలుస్తోంది. అయితే సమత ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రైవేట్ యాడ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎన్టీఆర్ మేనేజర్లు కానీ అతని సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? అదే దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటివరకు లొకేషన్స్ కూడా వాళ్ళు ఇంకా చెప్పలేదు. దాని గురించి వాళ్ళ సంబంధించిన పీఎన్ అడుగుతున్నారు. మేము చెప్తాము, ఎందుకంటే పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా మీకు పూర్తిగా అందజేస్తాము. కానీ ఇప్పటివరకు అయితే తనకు ఇలాంటి ఇది అవ్వలేదు. చిన్న శాతం దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా అడ్రస్ పూర్తి మనకు ఎక్కడ వివరించలేదు. రైట్, థ్యాంక్ యూ సంపత్. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ అధికారులపైన మండిపడ్డారు. ప్రజల వద్దకే ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన బార్కర్స్ అంటే మనం ఏదైతే పోలీస్ గ్రౌండ్ అంటామో ఆ రోజుల్లోని ఆ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉంటుంది. అక్కడ ప్రజల వద్దకే పాలన అని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు. అక్కడికి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చేవారు. నేను మొన్న ఏం చేశానంటే బూత్ లెవెల్లోని కింద లెవెల్లోని రియాలిటీ గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది, ఎందుకంటే నాయకుడు అనేవాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కనబడే కొన్ని దాఖలాలు మనం చూస్తుంటాం. లేకపోతే సగం బిల్డింగ్లు కట్టి మేము కట్టవలసింది మీరు కట్టుంటే బాగున్నాం ఇలాంటి మాటలు చూస్తుంటాం. కానీ అయ్యన్న పాత్ర గారు స్టైలే డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే అది నేను ఈరోజు మొదలుపెట్టండి 5 ఏళ్ళలో కంప్లీట్ చేయాలని డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఏ కాలేజీలోనే తీసుకున్న ఐటీ కాలేజ్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సంస్థల్లో. అలాగే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక ఒక 40 ఏళ్ళ క్రితం ఏదైతే ఇక్కడ కాలనీల్లోని పట్టాలు ఇచ్చారు, ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చిన తర్వాత అయ్యి 2-3 చేతులు మారిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లులు కట్టుకున్న తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టాలు ఎవరి దగ్గర లేవు. వాళ్ళు ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్నా కూడా అది ఆ సొంత ఇల్లు కానట్టు ఉంది. ఆ భూమి కూడా వాళ్ళ సొంతం కదా ఏంటి అనే భయంతున్నారు. అలాగా ఉంటున్నారు. కానీ రేపు ఉదయం ఎవరన్నా వచ్చినా ఏ గవర్నమెంట్ అని నోటీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వెంకటాపురం బీఆర్ఎస్ నాయకుడు గొడవర్తి నరసింహమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గత కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను దగా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించి ఈరోజు రాజకీయంగా కూడా మరి బలపడుతూ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ సమక్షంలో ములుగు జిల్లా అభివృద్ధి కోసం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి జిల్లా కలెక్టరు దివాకర టీఎస్ పైన గుడవర్తి నరసింహమూర్తి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇసుక సొసైటీలు, రైతులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మరి ములుగు జిల్లా కలెక్టర్ గారికి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ములుగు జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు. మొక్కజొన్న మల్టీనేషనల్ కంపెనీల చేతిలో మోసపోస్తూ దగాపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దగాపడుతున్నటువంటి రైతులందరి పక్షాన 5-6 నెలల పాటు రైతులతో పాటు సమానంగా పోరాటం చేసి మరి 5 కోట్ల రూపాయలు మరి ఇప్పించినటువంటి దివాకర టిఎస్ గారికి సింజంట మొక్కజొన్న ఆర్గనైజర్ అయినటువంటి గుడవర్తి నరసింహమూర్తి గారు మరి కేటీఆర్ గారి సమక్షంలో వేలాది మంది మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందేలాగా చేసినటువంటి ములుగు జిల్లా కలెక్టర్ పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ములుగు జిల్లా ప్రాంతంలో దివాకర టిఎస్ కలెక్టర్ గారు
బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ములుగు జిల్లాని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉంది. వాళ్ళ రైతులు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఆయన దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి కలెక్టర్ గారి పైన మరి ఆర్గనైజర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సరైన చర్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి గిరిజనేతడు. ఇక్కడ 170 చట్టం ఉన్నది. 1917 నుంచి 1970 వరకు భూ బదలాయింపు నిరోధక చట్టం ఉన్నది. నువ్వు ఈ మధ్యకాలంలో 1 దశాబ్దం 2 దశాబ్దాల క్రితంలో వచ్చినటువంటి ఒక వలస గిరిజనేతడు. ఎక్కడి నుండి వచ్చినాయి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు దారాదత్తం చేసే, ఆస్తులు దారాదత్తం చేసేటటువంటి ఈ ఆస్తులన్నీ కానీ, ఈ భూములన్నీ కానీ ఎక్కడి నుండి వచ్చినాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. మెదక్లో కురిసిన భారీ వర్షాల వల్ల 1000 ఎకరాల పంట నష్టం జరిగిందని రైతులను ఆదుకుని నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వరదలో కొట్టుకుపోయిన బ్రిడ్జి, రోడ్ల మరమ్మతులను నిర్మించాలని కోరారు. దాని కనుక మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈసారి కట్టెక్కగలుగుతాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కంపల్సరీ అదోనే కట్టాల్సింది. కంపల్సరీ అదోనేలాగా అంటే గానపురం, మెదక్, రామాయణపేట, నిజాంపేట్, అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది. రైతులకు కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది. అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు, అదేవిధంగా కెనాల్స్, రోడ్లు, అదేవిధంగా చెరువులు, కుంటలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో, మెదక్ టు శివాయిపల్లి, మక్తబుక్తూరు వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితులు లేవు. అక్కడ 7 గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళు రావాలంటే, మెదక్ రావాలంటే, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా, హై లెవెల్, లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. 2000 ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తాత్కాలిక మరమ్మతులన్న చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రోటోకాల్ విషయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని బీసీ కుల సంఘాల ప్రతినిధులు అడిషనల్ ఎస్పీ శేషాద్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలీన దినోత్సవం రోజున బీసీ బిడ్డ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది. ఇది బ్రాహ్మణిజం భావంతో ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో, అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. అతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళుతుంటే బ్రాహ్మణులను అంటలేము మేము. బ్రాహ్మణిజం అంటే ఏనాడో 100-200 సంవత్సరాల నాడి ఆలోచన విధాన్ని బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు. అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే, మేమైతే బ్రాహ్మణులు ఏ కులం. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు, ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి, బాధ్యత గల వ్యక్తి అయి ఉండి, ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం, నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ, ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్య పద్ధతిలో
ఎన్నుకోబడిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ కొత్త స్లాబ్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం తగ్గుతుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. వ్యవసాయ, వైద్య, నిత్యావసర వస్తువులపైన పన్ను తగ్గుతుందని ఆయన అన్నారు. దీంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని, ప్రభుత్వాలకు పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వచ్చినటువంటి జిఎస్టీలో స్లాబ్ రేట్స్ మార్పు చేర్పుల తర్వాత ఏ వర్గాల పైన భారం పడబోతా ఉంది, ఏ వర్గాలకు పన్ను ఉపశమనం దక్కబోతా ఉంది అనేది కూడా మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా జిఎస్టీ పైన ఏ వర్గాలకు లబ్ధి జరుగుతుంది, మరోవైపు ఎవరిపైన భారం పడేటటువంటి అవకాశం ఉంది ఈ జిఎస్టీ స్లాబ్ రేట్స్ మార్పుల తర్వాత అని 2 స్లాబ్లు చేసి ఉండాం. 2.0 స్లాబ్స్ ఏవైతే పెట్టినో దేశం మొత్తం మీద 140 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, మీరే తీసుకోండి, ఓ మోటార్ సైకిల్ కొన్నా నీకు బెనిఫిట్ అవుతుంది, ఒక కారు కొన్నా బెనిఫిట్ అవుతుంది, ఒక లారీ కొన్నా బెనిఫిట్ అవుతుంది. అగ్రికల్చర్ రైతాంగం ఉన్నదనుకో, రైతాంగానికి అందరు బెనిఫిట్ అవుతుంది. టైర్లు పోయినా అనుకో 28%గా 18% తగ్గింది. సిమెంట్ తీసుకోండి, ఇల్లు కడతలు ఎవరైతే ఉన్నారో సిమెంట్ 28%, 18% తగ్గింది. ఇట్లా నంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు తగ్గింది. అదేవిధంగా చేనేత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగ్గింది. వాళ్ళకు కూడా ఇంతకుముందు 1000 రూపాయలు ఉండే, 1000 రూపాయలు 2500 చేసారు. 2500లో వీళ్ళకు అమౌంట్ కూడా చాలా తగ్గిపోతుంది. దానిలో ఏంటంటే 18% నుండి 5% తీసుకొచ్చి 13% తగ్గింది. అంటే 130 రూపాయలు తగ్గినట్టు ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేసి. ఇంకొకటి ప్రతి ఒక్కరికి దీంతో ఏం గ్యారంటీ అవుతుందంటే, ఒక సబ్బు ఉంది, ఓ సబ్బు డూప్లికేట్ మంచి కంపెనీ సబ్బు ఉంది, ఈ పియర్స్ సబ్బు ఉంది. ఈ సబ్బు కొనాలంటే ఏంటంటే దీనికి 18%, 28%, 30% ఇట్లా ట్యాక్స్ ఉండే. చాలామంది ఏంటంటే వ్యాపారస్తులు ఈ డూప్లికేట్ జీరో మాల్ చేసుకొని సేమ్ ప్యాకింగ్ చేసుకొని ఇస్తూ ఉండే. మేము ఒకటి చెప్తా ఉన్నాం ఏంటంటే 5% ఏదైతే ఉందో ఈ 5% బిల్ తీసుకుంటే దీనికి గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళు డూప్లికేషన్ ఉందనుకో వాళ్ళకు ఫైన్ కూడా పడుతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ 0% చేసిండు. లైఫ్ ఇన్సూరెన్స్ 0% చేసిండు. అదే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి 5% చేసిండు. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఇది అదే అని కానీ అన్ని రంగాల్లో దగ్గర లక్షలాది మెటీరియల్ చాలా 5% చేయడం జరిగింది. చాలామందికి చాలా బెనిఫిట్ అవుతుంది. మోదీ గారు ఒకటే చేసారు ఏంటంటే, నవరాత్రుల కానుక 22 నుండి స్టార్ట్ అవుతున్నాయి. నీకు మోటార్ సైకిల్ కొన్నా 1000 రూపాయలు తగ్గుతుంది, కారు కొన్నా 1,00,000 రూపాయలు తగ్గుతుంది, లారీలు కొన్నా 1,00,000 రూపాయలు తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ రకంగా చూస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో వితౌట్ బిల్లు ఎవరు తీసుకునే ప్రపోజల్ లేకుండా నాకు గ్యారంటీ కావాలనే ఉద్దేశంతోనే ఐఎస్ఐ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఆ మార్క్ కింద ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు గ్యారంటీ, మినిమం గ్యారంటీ వాళ్ళు ఏదైతే గ్యారంటీ ఇస్తూ ఉన్నారో వాళ్ళకు నీకు ఏ వస్తువు తీసుకున్నా ఈ వస్తువు ఆ వస్తువు కానీ ప్రతి వస్తువులో తగ్గుతూ ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. వీటిపైన ఏమైనా ఉపశమనం దక్కేటటువంటి అవకాశం ఉందా? వాటిపైన ఇంకేమైనా చాలా తగ్గుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అన్ని వస్తువులు, నూనె, ఉప్పు, పప్పు, అన్ని కారం కాడికి మొత్తం తగ్గుతూ ఉన్నాయి. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ప్రతి ఒక్క దానిలో తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ లేకుంటే ఇంటి సామాన్ తీసుకోవాలన్నా ఇంకోటి తీసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి తగ్గుతూ ఉన్నాయి. దానికి ఇబ్బందే లేదు. మీకు చాలా హ్యాపీగా ఉంటే 22 తారీఖు తర్వాత ప్రతి ఒక్క భారతదేశంలో 2 ట్యాక్సులు 5%, 18% ట్యాక్స్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. సార్, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జిఎస్టీ తగ్గింపు పైన ఒక కమిటీని వేసింది. ఏ విధమైనటువంటి ప్రచారం చేయబోతా ఉన్నారు? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు దీని ఏ విధంగా వివరించబోతా ఉన్నారు? ప్రతి బూత్ స్థాయి శక్తి కేంద్రం, ప్రతి బూత్ స్థాయి శక్తి కేంద్రం, మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే అవగాహన సదస్సులు పెట్టి ఎక్కడైతే వ్యాపారస్తులు ఉన్నో వాళ్ళందరికీ మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. వాళ్ళని ఇట్లా పార్ట్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు డైలీ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళని పార్ట్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొచ్చి 22 తారీఖు నుంచి ఏవేవి తగ్గుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక పాంప్లెట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి జిఎస్టీలో ఇప్పటికే వాటా దక్కడం లేదు. గతంతో పోల్చుకుంటే వాటా తగ్గింది అనేది కూడా ఒకటి ఉంది. మరోవైపు ఈ తగ్గిన రేట్ల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడేటటువంటి అవకాశం లేదా? ఏ విధంగా భర్తీ చేస్తారు దీన్ని? మీరు ఒకటే చూడండి, యాక్చువల్ ఏంటంటే 12 లేకుంటే 18% ఉన్నప్పుడు ఒకటేసారి పర్చేజ్ చేస్తుండే. 5% చేసినప్పుడు 4 సార్లు పర్చేజ్ చేసినప్పుడు ఎంత అవుతుంది చూడండి, 4 5 20 అంటే 10 రూపాయలు, వాళ్ళకి పోతే 10 రూపాయలు వస్తుంది.
18% 9 రూపీస్ పోతుండే, ఇప్పుడు 5 రూపీస్ చేసినప్పుడు 10 రూపీస్ పోతుంది. ఎవరికి ఆదాయం తగ్గదు, నంబర్ ఆఫ్ పర్చేజ్ ఎక్కువ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ బిల్లింగ్స్ ఎక్కువ అవుతాయి. బిల్లింగ్స్ ఎక్కువైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళకి ఇప్పుడే అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చేసిన తర్వాత నాకు ఓ 10,000 కోట్లు తగ్గుతున్నాయని మొన్న బట్టి గారికి పోయి మాట్లాడడం జరిగింది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మీకు హామీ ఏం తగ్గదని గ్యారంటీ ఇచ్చారు. గ్యారంటీ ఇదే. మీరు ఒకటే చూడండి, ఏంటంటే ఒక వస్తువు ఒక్కసారి పర్చేజ్ చేసినప్పుడు ఒకే ట్యాక్స్ అయినప్పుడు ఆ ట్యాక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచాలన్నా అనుకో 4 సార్లు 5 into 4 అంటే 20, 18కు 20 అయింది, 2% పెరిగింది కదా. 2% పెరిగినప్పుడు వాళ్ళకు 10 అయింది, వీళ్ళకి 10 అయింది. అట్లా ఆ విధంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గింపు, అదేవిధంగా మార్పులు చేర్పులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు చేపడతాం. అంతేకాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. రికరింగ్గా ఈ యొక్క కొనుగోళ్లు చేయడం ద్వారా కూడా రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతుంది అనేది కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్.